ఇవ్వండి. ఇవి ఏంటనుకుంటున్నారేమో అండి, అవిసె గింజలు తెలుసు కదండి. వీటి వల్ల ఉపయోగాలు కూడా మీకు తెలుసండి. జుట్టుకి ఏంటి అన్నిటికి చాలా మంచిదండి. అవిసె గింజలు పొడిని చేసుకుంటున్నామండి. వానాకాలం వేడి వేడి అన్నంలో కొద్దిగా వేసుకుని నెయ్యి వేస్తుంటే ఆ మజా వేరండి. ఇవ్వండి నువ్వులండి, అవిసె గింజలండి, జీలకర్ర అండి, ధనియాలండి. ఇదిగోండి కరివేపాకండి, ఎండుమిరపకాయలండి, చింతపండు అండి, పల్లీలండి, ఎల్లుల్లిపాయలు పచ్చి వేసుకోవాలండి. కరివేపాకు కూడా అన్ని పూడాల్లోనే వేస్తామండి మేమండి. ఇంక ఇందులో విశేషం ఏంటంటే అండి, మనం ఇంత అని ఉండవండి కొలతలు. కొంతమంది పల్లీలు ఎక్కువ వేసుకుంటారు, కొంతమంది నువ్వులు ఎక్కువ వేసుకుంటారు. పల్లీలు కూడా మీకు మంచిది, మీకు తెలుసు కదండి. చింతపండు లేకపోతే కడువాగా ఉంటాయండి. ఇది అవిసె గింజలు కొంచెం కడువాగా ఉంటాయండి. అందుకని ఎన్ని రకాలు కలిపి చేసుకుంటే ఎప్పుడన్నా అది అర్జెంటుగా ఇంట్లో చట్నీ చేయలేకపోయినా ఇడ్లీలోకి కానీ అయితే అన్నంలోకి అయితే కంపల్సరీ బాగుంటుందండి. చాలా మంచిదండి. ఇవన్నీ వేపుకుందామండి. కరివేపాకు ఇన్ఫెక్షన్కి అయితే చాలా చాలా మంచిదండి. అన్నీ కూడా నూనె లేకుండా వేగించుకోవాలండి. కరివేపాకు ఎండుమిరపకాయలు మట్టికి నూనె వేయాలండి కొద్దిగానే. లేకపోతే మీకు ఏంటంటారు పొడి పొడిగా ఉంటుందండి. పొడి పొడిగా ఉంటే బాగోదండి. కొద్దిగా తడిగా ఉండాలండి. దీనికి రూలండి. పల్లీలు మట్టికి వేడిగా వేగించి వేడిగా మిక్సీ పట్టాలండి. ఎందుకంటే పల్లీలు ముద్ద అవుతే అది మీకు తెలుసండి. ఇగో నువ్వులండి, ధనియాలు, జీలకర్ర, అవిసె గింజలు వేగించామండి. ఇంకా ఎండుమిరపకాయలు, పల్లీలు వేగించుకోవాలండి. ఇగో అండి పల్లీలు వేగించుకుంటున్నాం. అన్నీ అయిపోయినాయండి వేగటం. మిక్సీ పట్టుకుని చింతపండు కూడా ఎచ్చబెట్టాలండి. ఎచ్చబెడితే చింతపండు కూడా మిక్సీలో చక్కగా నలిగిపోతుందండి. ఇగోండి వేగించటం అయిందండి. మిక్సీ పెట్టుకుందామండి. ఇగోండి నువ్వులు, ఎండుమిరపకాయలు వేసుకుందాము. ఎండుమిరపకాయలు ఇన్నని నేను చెప్పలేనండి. కాయలు కారాన్ని బట్టండి. చూసుకుని మనం కలుపుకొని కావాలంటే ఇంకొకసారి మిక్సీ పట్టుకోవచ్చండి. రెండు వేసుకుని ఇదిగోండి తగినంత ఉప్పు వేసుకుంటామే అండి. చింతపండు ఏంటి ఏదైనా చూసి మళ్ళీ ఇంత పొడుగు సాలపతి వేసి అందులో ఒకసారి మిక్సీ తిప్పేస్తే అయిపోతుందండి. ఎండుమిరపకాయల కారం కూడా అంతే అండి. చూసుకుని వేసుకుంటామండి. ఇగో ఆల్రెడీ మన అవిసె గింజల పొడి తయారైపోయిందండి. అదిగోండి ఉప్పు వేస్తున్నాను. గింజ తిన్నమే చిన్నదే కానండి గుణం ఎక్కువ అండి దీనికి. అవిసె గింజలు చిన్నవి కదండి, కానీ గుణం మంచిదండి, ఎక్కువ ఉంటుంది. ఎల్లుల్లిపాయలు చూసారండి తెల్లగా ఉన్నాయి. అవి పచ్చి ఎల్లుల్లిపాయలు వేసాం కదండి, అయ్యండి. వానాకాలంలో ఎమ్మీగా ఉందండి. తింటే చాలా టేస్ట్గా ఉందండి. కొద్దిగా అన్నం పెట్టి కూడా చూసామండి. మేము ఒక్కొక్కసారి ఎవరైనా ఆర్డర్ ఇచ్చినా కూడా చేస్తామండి. అందుకని టేస్ట్ చూసిన తర్వాత చేస్తామండి.